సో పేజ్ లేఅవుట్ ఏంటంటే మనకి యూజర్కి లుక్ అండ్ ఫీల్గా కనిపించడానికి మనం పేజ్ లేఅవుట్స్ వాడతాం అనమాట. సో త్రూ పేజ్ లేఅవుట్స్ ద్వారా ఫీల్డ్స్ని కూడా రిక్వైర్ చేసుకోవచ్చు మనం. సో పేజ్ లేఅవుట్లో ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, రిలేటెడ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, బటన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. అవి ఎలా చూద్దాం మనం. సో ఇప్పుడు నాకు సపోజ్ క్యాండిడేట్స్ అనే ఒక ప్రొఫైల్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్కి సో ఓన్లీ క్యాండిడేట్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. సో నాకు ఇలా ఈ ఫార్మేట్ కాకుండా వేరే ఫార్మేట్కి వెళ్ళాలి అంటే వేరే సెక్షన్ కనిపించాలి. ఏం చేయాలి? సో ఇక్కడ ఎడిట్ లేఅవుట్ అని ఉంది. సో దీన్ని ఏమైనా క్లిక్ చేయండి. లేదు అంటే ఇక్కడ ఫీల్డ్స్కి వెళ్ళేసి దీన్ని క్లిక్ చేసినామంటే ఆబ్జెక్ట్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి మనకు. సో ఇక్కడికి వెళ్ళి కూడా పేజ్ లేఅవుట్ అని ఉంటుంది. సో ఈ పేజ్ లేఅవుట్ దగ్గర ఎడిట్ చేయండి. ఎడిట్ చేస్తే మనకి ఇలా పేజ్ లేఅవుట్ వస్తుంది. సో క్యాండిడేట్ లేఅవుట్ అని వస్తుంది మనకు. సో ఇక్కడ మనకి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ ఈ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఉన్నాయి కదా. సో ఇక్కడికి వెళ్తే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, జెండర్, స్ట్రీట్ అడ్రస్, సిటీ అని ఉన్నాయి కదా. సో సేమ్ ఫీల్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, జెండర్, స్ట్రీట్ అడ్రస్. సో నాకు ఇలా కంటిన్యూస్గా ఇవి కాకుండా నేను సపరేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను డ్రాగ్ అండ్ డ్రాప్ సింపుల్గా. ఇప్పుడు స్ట్రీట్ అడ్రస్ ఉంది కదా, తర్వాత నాకు సిటీ కావాలి, తర్వాత స్టేట్ కావాలి, తర్వాత జిప్ కోడ్ కావాలి, తర్వాత కంట్రీ. సో ఇవన్నీ నాకు ఒక సైడు, ఇవన్నీ ఒక సైడ్ నాకు. సో అలా కాకుండా నాకు ఇంకా కావాలి. సో ఇంకా కావాలన్నప్పుడు ఏం చేసుకుంటాం మనం? అడిషనల్గా ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉంది, నాకు ఎలా కాకుండా ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ దగ్గర వద్దు, సరే, అది లుక్ అండ్ ఫీల్గా ఉండదు. సో జెండర్ ఉంది కదా, జెండర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ చేసుకోండి. సో కరెన్సీని ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను సపరేట్ సెక్షన్ దగ్గర. ఓకేనా? సో దీన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సేవ్ చేయాలి. సో యాడ్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళేసి పేజ్ని రిఫ్రెష్ చేయండి. కనిపించిందా? సో ఈ ఫీల్డ్స్ అన్నీ ఇలా వచ్చాయి, ఈ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. ఓకేనా? అర్థమవుతుందా? సో మనకి ఏంటంటే పేజీ లేఅవుట్లో మనం డిఫరెంట్గా యాడ్ చేసుకుంటాం ఏంటి అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఎడిట్ లేఅవుట్కి వెళ్దాం. ఎడిట్ లేఅవుట్, ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నాం స్పెసిఫిక్గా. సో ప్రాపర్టీస్, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈమెయిల్ ఇక్కడ మనకు మ్యాండేటరీ కాదు. జస్ట్ వెళ్ళండి బ్యాక్. సో ఎడిట్. సో ఇక్కడ ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాదు. నేను ఈమెయిల్ లేకపోయినా నేను సేవ్ చేసుకోగలను రికార్డ్ని, అవునా? సో దీన్ని ఎలా మ్యాండేటరీ చేస్తారంటే ఇక్కడ పేజ్ లేఅవుట్స్లోకి వెళ్ళేసి పేజ్ లేఅవుట్. సో ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ దగ్గర ఈ సింబల్ ఉంది, ప్రాపర్టీ సింబల్. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రీడ్ ఓన్లీ రిక్వైర్డ్ అని ఉంది. సో రిక్వైర్డ్ అని క్లిక్ చేయండి. సో రిక్వైర్డ్ అని చెక్ బాక్స్ చెక్ చేయండి, ఓకే చేయండి. ఓకే చేసి సేవ్ చేసాం. సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేస్తున్నా. సో ఇది మ్యాండేటరీ కనిపిస్తుంది, అవునా? రిక్వైర్డ్ వచ్చింది, రెడ్ సింబల్. సో మనం దీనికి ఈ ఫీల్డ్ని క్రియేట్ చేసాడేమో, చెక్ బాక్స్ రిక్వైర్డ్ అని క్లిక్ చేసినామా? లేదు. సో వాలిడేషన్ రూల్స్ ద్వారా ఏమన్నా మనం రిక్వైర్ చేసుకున్నామా దీన్ని? లేదు. సో త్రూ పేజ్ లేఅవుట్ ద్వారా మనం ఫీల్డ్స్ని కూడా రిక్వైర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. సో ఏమంటుంది? బై డిఫాల్ట్గా ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది, యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ. ఈ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అనేది బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ వాల్యూ మనం ఎక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో సంథింగ్ ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసి email.com. సో సేవ్. సో ఇప్పుడు అలా అవుతుంది రికార్డ్. సో ఇలాగ దీన్ని మనం ఫీల్డ్స్ని కూడా రిక్వైర్ చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫీల్డ్స్ని ఎన్ని రకాలుగా మ్యాండేటరీ చేసుకోవచ్చు అని అడుగుతాడు. సో ఇప్పుడు మీరేం చెప్పాలా? వైల్ క్రియేటింగ్ ద ఫీల్డ్ we need to check box should be the check, first one. Second one should be the we need to write one validation rule based on the requirement, we need to mandate that field. And third one should be the page layout also we need to make mandatory for that field. లేదు నాకు ఈ ఫీల్డ్ని
లాస్ట్ నేమ్ ఉంది మ్యాండేటరీ కాకుండా దాన్ని ఓన్లీ రీడ్ ఓన్లీ ఫీల్డ్ కావాలనుకుంటున్నాను నేను. రీడ్ ఓన్లీ ఫీల్డ్ కావాలంటే ఏం చేస్తాం? సో ఎడిట్, సేమ్ ఈ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఇంతకుముందు మన రిక్వైర్డ్ ఉంది కదా దాన్ని తీసేసేయండి, జస్ట్ రీడ్ ఓన్లీ ఫీల్డ్ పెట్టండి. ఓకే, సేవ్. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి పేజ్ని. సేవ్. సో రీడ్ ఓన్లీ ఫీల్డ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మనం పేజీ లేఅవుట్స్లో ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకు. ఇంకో ఆప్షన్ ఏంటంటే సెక్షన్. సో రివర్ట్ బ్యాక్. ఓకే, ఇక్కడ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ని ఇక్కడ డ్రాప్ చేసుకోండి మనం. సో ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం? సో నేను ఇక్కడ ఇంకో సెక్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సెక్షన్ నేమ్ ఏంటి? సపోజ్ ఏదైనా ఇది క్యాండిడేట్ సంబంధించింది ఏంటి, ఇది క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంది కదా, సో క్యాండిడేట్ అడ్రస్, క్యాండిడేట్ అడ్రస్ అని పెడతాను నేను సెక్షన్ ఒకటి, జస్ట్ ఒక అడ్రస్ సెక్షన్ అని. ఓకేనా, అడ్రస్ సెక్షన్ అని పెడతాను. సో డీటెయిల్ పేజ్ అవునా కాదా? సో నీకు ఇక్కడ కాలమ్స్ అడుగుతుంది. సో ఒకటా రెండా? సో 1 కాలం అంటే నీకు ఓన్లీ 1 సైడ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో 2 కాలమ్స్ అంటే నీకు 2 సైడ్ డిస్ప్లే అవుతుంది. సో అలాగా లేఅవుట్లో. ఓకేనా, సో ఓకే చేయండి. సో సెక్షన్ వచ్చింది కదా, ఈ సెక్షన్లోకి అడ్రస్ సెక్షన్ అని కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. ఈ సెక్షన్లో నీకు ఏమేమి కావాలి? సిటీ కావాలి, సిటీ కావాలి, తర్వాత స్ట్రీట్ అడ్రస్, సిటీ, తర్వాత స్టేటు, తర్వాత కోడ్, పోస్టల్ కోడ్. కోడ్. చాలు చాలు, నాకు ఈ 4 చాలు. సో జస్ట్ సేవ్ చేసుకున్నాము. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. సెక్షన్ ఒక లైన్తో పాటు ఒక సెక్షన్ వచ్చింది. దీన్ని ఇలా చేసినామంటే మనకు ఆ సెక్షన్ కనిపించదు. ఓకేనా, సో ఇలా మనం డ్రాప్ డౌన్ చేసినామంటే మన సెక్షన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సో నీకు అలా కాకుండా ఇంకో సెక్షన్ నువ్వు యాడ్ చేసుకోవాలనుకుంటున్నావు. సో అగైన్ పేజ్ లేఅవుట్స్, ఎడిట్. సో ఇప్పుడు నేను ఇంకో సెక్షన్ యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాను, లేకపోతే అదర్ ఇన్ఫర్మేషన్, 2 కాలమ్స్. ఓకే, సారీ ఒక్క నిమిషం, ఇది క్లోజ్ అయిపోయింది. సో రీస్టోర్. ఓకే, performance history 2 tabs. ఓకే, సో ఇక్కడికి వెళ్ళేసి నాకు అడిషనల్ ఇంకో సెక్షన్ కావాలనుకుంటే సో ఇంకో సెక్షన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకొని అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే చేయండి. అదర్ ఇన్ఫర్మేషన్లో నాకు ఏం కావాలి? నేను క్రియేటెడ్ బై తీసుకుంటాను, తర్వాత లాస్ట్ మాడిఫైడ్ బై తీసుకుంటాను. ఓకేనా, సో సేవ్. సో దీన్ని వెళ్ళేసి ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు 3 సెక్షన్స్ కనిపించాయి. ఒక సెక్షన్లో క్యాండిడేట్ డీటెయిల్స్, ఇంకో సెక్షన్లో అడ్రస్ సెక్షను, ఇంకో సెక్షన్లో అదర్ ఇన్ఫర్మేషన్. సో ఇలాగ మనకు ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు పేజ్ లేఅవుట్స్ని. సో ఇప్పుడు మనకు తక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి. సో కేసెస్కి వెళ్ళండి. సో కేసెస్కి వెళ్ళి ఓపెన్ చేయండి ఇది. సో డీటెయిల్స్. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి కావాల్సిన సెక్షన్ ఇప్పుడు ఈ ఫీల్డ్స్ ఉన్నాయా, దీంట్లో నేను ఎడిట్ చేస్తాను. ఏం చేయాలి? ఎడిట్ లేఅవుట్. సో ఎడిట్ లేఅవుట్కి వెళ్ళేసి సో నీకు అడిషనల్గా ఏదైనా సెక్షన్ కావాలనుకుంటే జస్ట్ ఒక సెక్షన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆ సెక్షన్ నేమ్ వచ్చేసి న్యూ సెక్షన్ అని పెట్టుకోండి. సంథింగ్ మీ ఇష్టం, ఏదైనా ఒక పేరు పెట్టుకోండి జస్ట్ చూసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ నాకు అడిషనల్గా ఈ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో జస్ట్ సింపుల్ పేజ్ లేఅవుట్స్ అంటే ఏం లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. ఏం కావాలి, ఏం లేదు.
సింపుల్ కాన్సెప్ట్ ఇది. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సేవ్ చేస్తాం. సేవ్ చేస్తాం. సో ఇలాగా న్యూ సెక్షన్లో నేను ఈ ఫీల్డ్స్ అన్నిటిని యాడ్ చేసుకున్నాను. సో అలా కాదు, నాకు వేరేలా కావాలి, నాకు అడిషనల్గా ఇంకా కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి. సరే, ఎక్కడి నుంచి యాడ్ చేసుకుంటావు? పైన మనకు ఆప్షన్ ఉంటుంది ఒకటి సర్చ్ లేఅవుట్స్లో. సో ఇక్కడ ఇవన్నీ మన ఈ ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, అసెట్, బిజినెస్ అవర్స్, తర్వాత కేస్ రీజన్ అనే ఫీల్డ్ ఉంది, ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం ఇక్కడ. సో యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ డిజేబుల్గా కనిపిస్తాయి. సో ఈ ఫీల్డ్ అవైలబుల్లో ఉంది, నేను ఈ ఫీల్డ్ని యాడ్ చేసుకుంటాను. న్యూ సెక్షన్లో అసెట్ అని యాడ్ చేసుకుంటాను. బిజినెస్ అవర్స్ ఉంది కదా, బిజినెస్ అవర్స్ అని ఒక దాన్ని యాడ్ చేసుకుంటాను. తర్వాత కేస్ రికార్డ్ టైప్ దీన్ని యాడ్ చేసుకుంటాను. తర్వాత కాంటాక్ట్ ఫ్యాక్స్ దీన్ని యాడ్ చేసుకుంటాను. తర్వాత ఇది కూడా. సో మీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అన్నీ, మనం ఏవైతే ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఉంటామో ఆ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకు. సో నీకు కావాల్సిన ఫీల్డ్స్ని పేజ్ లేఅవుట్లో యూఐ పర్స్పెక్టివ్లో నీకు చూపించాలనుకుంటే వీటన్నిటిని మీరు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చూపించవచ్చు. సో సేవ్. సో నేను అసెట్ యాడ్ చేసిన కొత్తగా చెక్ బాక్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత టైప్ యాడ్ చేసుకున్నాను. సో కేస్ రికార్డ్ టైప్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలాగా ఈ ఫీల్డ్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ సొల్యూషన్స్, ఓపెన్ యాక్టివిటీస్, ఓపెన్ హిస్టరీ, కేస్ కామెంట్స్ ఉన్నాయి. వీటినన్నిటిని రిలేటెడ్ లిస్ట్ అంటారు అనమాట. సో నాకు ఈ రిలేటెడ్ లిస్ట్ అవసరం లేదు. సో అవసరం లేదంటే ఏం చేయాలి? సేమ్ అక్కడ మళ్ళీ ఎడిట్ లేఅవుట్కి వెళ్ళండి. ఎడిట్ లేఅవుట్కి వెళ్ళేసి సో ఇక్కడ అన్ని రిలేటెడ్ లిస్ట్లో ఉంటాయి. సో ఇక్కడికన్నా రావండి, లేదంటే మీరు ఇక్కడ మనకి కనిపిస్తాయి బటన్స్, యాక్షన్స్, కస్టమ్ లింక్స్ అని. సో ఈ బటన్స్, యాక్షన్స్, కస్టమ్ లింక్స్ అనేవి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అవి వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే బై డిఫాల్ట్గా రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోతాం. సో నాకు ఈ కేస్ కామెంట్స్ అవసరం లేదు, ఏం చేస్తావు? రిమూవ్, అంతే. అటాచ్మెంట్స్ అవసరం లేదు, రిమూవ్. కేస్ హిస్టరీ అవసరం లేదు, రిమూవ్. లేదు మీకు కావాలి, నాకు ఆ 3 కాకుండా నాకు ఈమెయిల్స్ కావాలనుకో, జస్ట్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి, అంతే. ఈమెయిల్స్. తర్వాత మెర్జ్ కేసెస్, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. సో సేవ్. కన్ఫర్మ్ అడుగుతుంది, ఓవర్ రైడింగ్ చేయాలని అడుగుతుంది, ఎస్ కొట్టండి. సో ఇంతకుముందు వేరే ఉన్నాయి, ఇప్పుడు నేను అడిషనల్గా యాడ్ చేసుకున్నవి ఈమెయిల్స్. ఓకేనా? సో ఇది పేజీ లేఅవుట్స్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కో పేజీ లేఅవుట్కి ఒక్కో రికార్డ్ టైప్స్ని ఎలా అసైన్ చేసుకోవాలి, బేస్డ్ ఆన్ రికార్డ్ టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఎలా పేజ్ లేఅవుట్స్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో సపోజ్ నాకు ఆర్డర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ ఏమైనా రికార్డ్ టైప్స్ ఉన్నాయా? లేవు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను దీనికి ఫస్ట్ రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి. రికార్డ్ టైప్స్ అంటే లైక్ వీ నీడ్ టు డిఫరెన్షియేట్ బోత్ పేజ్ లేఅవుట్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీకు ఒక సిమ్ నెట్వర్క్ కింద వస్తే మీకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని 2 ఆప్షన్స్ దొరుకుతాయి. సో ప్రీపెయిడ్ అంటే ఏంటి? మనం ముందుగానే అమౌంట్ పే చేసి తీసుకోవాలి, అవునా? సో పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి? ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత మనం బిల్ పే చేయాలి. సో నాకు ప్రీపెయిడ్కి బిల్లు పే చేసేటప్పుడు ఏమేమి ఆప్షన్స్ కావాలి? సమ్ ఫీల్డ్స్ కావాలి. సో పోస్ట్ పెయిడ్ని పే చేసేటప్పుడు సమ్ ఆప్షన్స్ నాకు డిస్ప్లే అవ్వాలి. ఎక్కడ డిస్ప్లే అవ్వాలి? పేజ్ లేఅవుట్స్లో చూపించాలి. అంటే ప్రీపెయిడ్ ఒక పేజ్ లేఅవుట్కి సపరేట్గా ఫీల్డ్స్ కనిపించాలి, పోస్ట్ పెయిడ్ పేజ్ లేఅవుట్కి సపరేట్ ఫీల్డ్స్ కనిపించాలి. అర్థమవుతుందా? సో అంటే అప్పుడు మనకు 2 పేజ్ లేఅవుట్స్ కావాలి. ఆ 2 పేజ్ లేఅవుట్స్లో ఒక దాంట్లో చూపించిన ఫీల్డ్స్ని ఇంకో దాంట్లో చూపించకూడదు, ఇంకో దాంట్లో చూపించిన ఫీల్డ్స్ని ఫస్ట్ దాంట్లో చూపించకూడదు. అర్థమవుతుందా అనిల్, జగన్? సో అవి రికార్డ్ టైప్స్. సో రికార్డ్ టైప్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఆర్డర్స్ ఉంది కదా, సో ఆర్డర్స్ సేమ్ వ్యూ ఫీల్డ్స్కి వెళ్ళండి. ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి కింద ఏమి కనిపించావు మనకు, ఇక్కడ రికార్డ్ టైప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో రికార్డ్ టైప్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ అడుగుతుంది మనకు రికార్డ్ టైప్స్ ఏంటని. సో క్లిక్ ఆన్ న్యూ. సో ఇక్కడ మనకు ఏంది మాస్టర్ ఏంది ఏంటి అని అడుగుతుంది. సో ఫస్ట్లో ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్గా మనం ఇక్కడ ఒక లేబుల్ ఇస్తాం. సో నేను ఏమి ఇస్తానంటే ప్రీపెయిడ్ అని ఒక రికార్డ్ ఇస్తాను. సో బై డిఫాల్ట్గా అది కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది మాస్టర్ కాబట్టి ఫస్ట్ క్రియేట్ చేసుకున్న మాస్టర్ కాబట్టి బై డిఫాల్ట్గా మనకి అవైలబుల్లో కనిపిస్తుంది. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఆర్డర్ పేజ్ లేఅవుట్లో ఎన్ని పేజ్ లేఅవుట్స్ చెక్ చేసుకోవాలి? ఒకటే ఉంది. సో బై డిఫాల్ట్గా అదే పేజ్ లేఅవుట్ ఉంటుంది.
సో తర్వాత సేవ్. ఇప్పుడు చూడండి, మనకు ఒక రికార్డ్ టైప్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాం, అవునా? ప్రీపెయిడ్ అనే రికార్డ్ టైప్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు మనం ఆర్డర్స్లోకి వెళ్ళేసి దీన్ని రిఫ్రెష్ చేసి న్యూ వన్ క్లిక్ చేస్తే మనకి ఏమైనా కనిపిస్తాయా? రికార్డ్ టైప్స్ ఏమైనా కనిపించాయా? కనిపించలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళేసి రికార్డ్ టైప్స్కి వెళ్ళేసి ఇంకో రికార్డ్ టైప్ క్రియేట్ చేయాలి. 2 రికార్డ్ టైప్స్ ఉంటేనే మనకు కనిపిస్తాయి, ఎందుకంటే వేరియేషన్స్ కనిపించాలి మనకు. సో ప్రీపెయిడ్ అనేది డైరెక్ట్గా ఒక రికార్డ్ టైప్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను అది కాకుండా పోస్ట్ పెయిడ్ అని ఇస్తాను. పోస్ట్ పెయిడ్. సో యాక్టివ్ చేసుకుంటాను. సో మా అన్నిటిలో కనిపించాలని చూసుకుంటున్నాను. సో ఇది మాస్టర్ అనేది ప్రీపెయిడ్ కాదు కాబట్టి మామూలుగా ఇచ్చుకుంటాను. సో నెక్స్ట్. సో ఏ లేఅవుట్ ఉంది, ఒక లేఅవుట్ ఉంది. సో సేవ్. సో ఇప్పుడు దీనికి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. సో ఆర్డర్స్ ఇప్పుడు కనిపించాయా రికార్డ్ టైప్స్ ఏమని? సో ఇప్పుడు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ 2 ఉన్నాయి నాకు. సో ఇప్పుడు నేను పోస్ట్ పెయిడ్ క్లిక్ చేసి కంటిన్యూ చేస్తే నాకు ఒక లేఅవుట్ కనిపించాలి, అర్థమవుతుందా? ఒక లేఅవుట్ కనిపించాలి అంటే ఇప్పుడు నాకు ఇది పోస్ట్ పెయిడ్ కదా. సో పోస్ట్ పెయిడ్లో నాకు ఓన్లీ అప్ టు ఈ ఫీల్డ్స్ మాత్రమే, ఐ మీన్ అబోవ్ ఫీల్డ్స్ మాత్రమే కనిపించాలి, బిలో ఫీల్డ్స్ నాకు కనిపించకూడదు. ఓకేనా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ప్రీపెయిడ్ తీసుకుని కంటిన్యూ చేస్తే నాకు ఓన్లీ కింద ఫీల్డ్స్ మాత్రమే కనిపించాలి, అబోవ్ ఫీల్డ్స్ నాకు కనిపించకూడదు. అర్థమవుతుందా? సో దానికి మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ లేఅవుట్స్కి వెళ్ళేసి లైక్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి రిఫ్రెష్. ఇక్కడ మనకు పేజ్ లేఅవుట్స్ ఉంటుంది. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి సైడ్కి ఉంటుంది పేజ్ లేఅవుట్ అని. సో ఇక్కడ ఆల్రెడీ ఒక పేజ్ లేఅవుట్ ఉంది కదా, సో దాన్ని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసుకొని నేను దీన్ని క్లోన్ చేసుకుంటా. ఓకేనా? ఆర్డర్ లేఅవుట్ ఉంది కదా, సో పేజ్ లేఅవుట్ లిస్ట్ ఇది ఒకటి. దీన్ని నేను సేవ్ యాజ్ చేసుకొని కాపీ ఆఫ్ లేఅవుట్ ఉంది కదా, దీన్ని నేను ప్రీపెయిడ్ లేఅవుట్ అని ఒక లేఅవుట్ ఇచ్చుకుంటున్నాను. ఓకేనా? సేవ్. సో ఇప్పుడు నాకు ప్రీపెయిడ్ లేఅవుట్ అని ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకున్నా. సో ఆ లేఅవుట్లో నాకు ఏమేమి కావాలి? ఈ ఫీల్డ్స్ అనేవి నాకు అవసరం లేదు, ఓన్లీ నాకు కావాల్సిన ఫీల్డ్స్ మాత్రమే పెట్టుకుంటాను నేను. సో నాకు ఈ ఫీల్డ్స్ అవసరం లేదు కాబట్టి నేను ఈ ఫీల్డ్స్ అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకేనా? నాకు ఓన్లీ ఈ ఫీల్డ్స్ మాత్రమే కావాలి. నాకు ఇక్కడ ఏ లేఅవుట్ కావాలి? ఈ ప్రీపెయిడ్ అనే లేఅవుట్కి ఓన్లీ నాకు ఈ ఫీల్డ్స్ మాత్రమే కనిపించాలి. ఓకేనా? సో సేవ్. తర్వాత మళ్ళీ సో ఈ ఆర్డర్ లేఅవుట్ని ఓపెన్ చేయండి. ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేఅవుట్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడికి వెళ్ళేసి సేవ్ యాజ్. సో ఇక్కడ నేను పోస్ట్ పెయిడ్ లేఅవుట్, ఓకే. సేవ్. సో ఈ పోస్ట్ పెయిడ్ లేఅవుట్లో నాకు ఏమేమి కావాలి? ప్రీపెయిడ్లో ఈ డీటెయిల్స్ మాత్రం పెట్టుకున్నాము. ఇప్పుడు నాకు పోస్ట్ పెయిడ్లో కింద డీటెయిల్స్ మాత్రం కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం? సో వీటిని పైన వాటి అన్నిటిని తీసేస్తాం. మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రం తీయలేము, రిమైనింగ్ ఫీల్డ్స్ అనేది తీసేస్తాం మనం. ఓకేనా? జస్ట్ మీకు అర్థం కావడానికి ఏవో ఒక 2-3 ఫీల్డ్స్ పెట్టుకోండి. జస్ట్ సేవ్. సరే, ఇప్పుడు నేను ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అని ఏదైనా ఒక తీసుకున్నప్పుడు నాకు లేఅవుట్స్ కనిపిస్తాయా? సో ఇప్పుడు నేను పోస్ట్ పెయిడ్ అని క్లిక్ చేస్తాను, కంటిన్యూ చేస్తే ఇప్పుడు నాకు పోస్ట్ పెయిడ్లో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవి కనిపిస్తాయా? సెలెక్ట్ చేసినది కనిపిస్తుంది. సెలెక్ట్ చేసిన లేఅవుట్ కనిపిస్తుందా? సరే, ఇప్పుడు నేను ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఈ ప్రీపెయిడ్ లేఅవుట్ వస్తుందా? వస్తుందా? సరే,
చూద్దాం. రాలేదే? రీఫ్రెష్ చేయాలి. ఓకే. రిఫ్రెష్ చేసినాం. రాలేదే? ఆడ సేవ్ యాజ్ లో ప్రీపెయిడ్ లేఅవుట్ అని వేసినారు కదా! కానీ అక్కడ ఇష్యూ ఏంటంటే మనం లేఅవుట్స్‌ని క్రియేట్ చేసుకున్నాం. కానీ ఆ లేఅవుట్‌ని అసైన్ చేయలేదు. ఏ రికార్డ్ టైప్‌కి ఏ లేఅవుట్ అని మనం అసైన్ చేయలేదు. సో, అక్కడ ఓకే. మనకు పేజ్ లేఅవుట్ అసైన్‌మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటది. సో, దీన్ని క్లిక్ చేసినామంటే మనకి రికార్డ్ టైప్స్‌తో పాటు పేజ్ లేఅవుట్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా? ఆహా! సో, ఇక్కడ ఎడిట్ అసైన్‌మెంట్. సో, ఎడిట్ అసైన్‌మెంట్ కొడితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏది కనిపించాలి, ఏది తీసుకోవాలనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి ప్రీపెయిడ్ పోస్ట్ లేఅవుట్ తీసుకొని నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటా ఓన్లీ. సో, పోస్ట్ పెయిడ్ కాబట్టి పోస్ట్ పెయిడ్ లేఅవుట్ తీసుకుంటున్నా. ఓకేనా? పోస్ట్ పెయిడ్ లేఅవుట్‌కి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నా. సో, ఇక్కడ పోస్ట్ పెయిడ్‌కి పోస్ట్ పెయిడ్ లేఅవుట్ ఉంది. తర్వాత ఎడిట్ అసైన్‌మెంట్ అగైన్. సో, నెక్స్ట్ నాకు ప్రీపెయిడ్. ప్రీపెయిడ్ లేఅవుట్‌కి ఏం తీసుకోవాలి? ప్రీపెయిడ్‌కి ప్రీపెయిడ్ లేఅవుట్ తీసుకోవాలి. ప్రీపెయిడ్ లేఅవుట్. ప్రీపెయిడ్ లేఅవుట్ తీసుకొని దీనికి అసైన్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకు ఇది సేవ్ అయింది. అవునా? సో, ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో, పోస్ట్ పెయిడ్‌కి పోస్ట్ పెయిడ్ లేఅవుట్ ఉంది. ప్రీపెయిడ్‌కి ప్రీపెయిడ్ లేఅవుట్ ఉంది. అవునా? సో, ఇప్పుడు మనం ఇక్కడికెళ్ళేసి రిఫ్రెష్ చేసుకొని కొత్తగా చేసుకుంటే కనిపిస్తది. ఇది చూడండి ఇప్పుడు. చేంజెస్ వచ్చినాయా? సో, ఆర్డర్స్‌కెళ్ళండి. సో, ఆర్డర్స్‌కెళ్ళేసి న్యూ. సో, న్యూ క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు పోస్ట్ పెయిడ్ చెక్ చేసుకున్నా. పోస్ట్ పెయిడ్ చెక్ చేసి కంటిన్యూ చేస్తే సో, ఈ డీటెయిల్స్ వచ్చాయి నాకు. ఏమున్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అవునా? సో, ఇప్పుడు నాకు పోస్ట్ పెయిడ్ కాకుండా ప్రీపెయిడ్‌కెళ్ళాలి నేను. ప్రీపెయిడ్ కంటిన్యూ. సో, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అవునా? సో, ఇది డిజేబుల్‌లో ఉంది. సో, దానికి దీనికి డిఫరెన్స్ అన్నమాట ఇది. అర్థమవుతుందా? సో, ఇక్కడ అకౌంట్ నేము, ఆర్డర్ స్టేటస్, స్టార్ట్ డేట్ ఉంది కదా! ప్రీపెయిడ్‌కి ఇది. సరే పోస్ట్ పెయిడ్‌లో ఆ ఫీల్డ్ ఉందో లేదో చెక్ చేయండి. ఉంటే అది మ్యాండేటరీ ఫీల్డ్ అయి ఉంటుంది. ఆర్డర్ స్టార్ట్ డేట్ ఉంది.